బయట నలిగిపోటీ ఇబ్బంది వచ్చేసింది. ప్రతిసారి మనస్ఫూర్తిగా నాకు ఎవరిని చూసి నాకు ఇలా చేయాలనిపిస్తే ఒకసారి నాకు స్థలం కుదరదు కలవడానికి. సో నాకు కుదిరినప్పుడు ఇలా నేను చేస్తాను. అందుకని మీరు నాకు ఏదైనా చెప్పాలంటే ఒక 5 మంది మాట్లాడరా, ఎవరన్నా ఒక 5 మంది అంటే నాకేలా ఒకళ్ళు స్టూడెంట్ మీరు ఓకే నేనే ఇస్తాను, మీరు మాట్లాడదు కానీ. అన్నయ్య, దేవుడి దర్శనం కోసం వస్తే దేవుడే మా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అనుకోని మీటింగ్ ఇది. కూర్చో. నేను యాక్చువల్గా నాకు ఫోటో కూడా వద్దన్నయ్య, మీతో సీరియస్గా ఫ్రాంక్గా చెప్తున్నా, బోల్డ్గా. నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నాను అన్నయ్య. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్న అప్పుడు జరిగిన ఎజిటేషన్స్ మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చింది వెస్ట్ గోదావరిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఒక సమస్య అన్నయ్య. అది ఏంటనేది ఆక్వా ఫుడ్ పార్క్ తుందూరు సమస్య. లేడీస్ని బట్టలు కూడా తీసేసి లారీలో ఎక్కించి పోలీసులు 1 సైడెడ్గా అరెస్ట్ చేశారు. నేను 2 డేస్ అక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసి దాని మీద ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాను. ప్లీజ్ అని ఐ నో యూ కెన్ ఓన్లీ సాల్వ్ దట్ ఇష్యూ. అండ్ వాళ్ళు కూడా 100% అక్కడ లేడీస్తో చాలామందితోనే మాట్లాడాను. ఆర్ఎడ్ సత్యవతి గారు, ఇంకా అక్కడ చాలామంది. వాళ్ళు ఏమంటున్నారంటే, యాక్చువల్లీ మేబీ పోలీస్ పర్సన్ మే అఫెండ్ ఫర్ దిస్. మాకు యాక్చువల్గా పోలీస్ అంటే ఫస్ట్లో భయం ఉండేది, కానీ ఇప్పుడు మా నిత్యకృత్యంలో పోలీసులు మా జీవితంలో పార్ట్ అయిపోయారు. మాకు అలాంటి భయం లేదు. అంటే 24/7 ఆ 3 ఊళ్ళల్లో పోలీస్. సార్ నేను ఎంసీఏ చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నేను మైంట్రీ విప్రోలో వర్క్ చేసి ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను. అండ్ సెకండ్ థింగ్, ఒక డాక్టర్ నిర్లక్ష్యం, రాంగ్ ఆపరేషన్ కారణంగా 30 years కలిసి బతికిన నా తమ్ముడు చనిపోయాడు అనే మొన్న ఫిబ్రవరిలో. సిరింగోమయేలియా అనే ఒక న్యూరో డిజనరేటివ్ డిసీజ్కి రాంగ్ సర్జరీ చేసేసిన కారణంగా తను చనిపోయాడు. 9 years బెడ్ రిడెన్ అయ్యి. సో ద సిస్టమ్, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించలేని సమాజాన్ని జనసేన ద్వారా మీరు చేయడానికి 25 years నేను ఇందులో రాజకీయాల్లోకి ఉండటానికే వచ్చానంటారు కదా అన్నయ్య. ఈ 25 yearsలో అయినా ఈ జనరేషన్స్ నలిగిపోతున్నా సరే అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకూడదు. దట్ ఈస్ మై సెకండ్ థింగ్. 3వది అన్నయ్య, అడ్వకేట్స్ మీటింగ్, డాక్టర్స్ మీటింగ్, ఇవన్నీ సీరియస్లీ చాలా బాగున్నాయి. అండ్ మేము యాక్చువల్గా మీరు ట్విట్టర్లో మీడియా పైన అది ట్వీట్స్ చేసినప్పుడు మేము డిజిటల్ వీరమహిళా వింగ్ నుంచి మేము సపోర్ట్ చేసాం. రుక్మిణి కోట గారు లీడ్ చేశారు. సో వీ వేర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ ఎజిటేషన్ యాజ్ వెల్. సోషల్ మీడియా అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం చాలా చూసాము. థర్డ్ థింగ్ ఏంటంటే అన్నయ్య, ఈ మీటింగ్స్ అన్నిటితో పాటు ఇది నా ఒపీనియన్ యాక్చువల్లీ, ప్రతి నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు చాలామంది ఉన్నారని. అట్లీస్ట్ యూ హ్యావ్ టు పిక్ 5-6 అలా కష్టపడి పనిచేసే వాళ్ళతో డైరెక్ట్గా మధ్యలో ఎవరు బ్రిడ్జ్ లేకుండా దే షుడ్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు యూ. వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టండి అన్నయ్య. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 5-6 కామన్ వర్క్ చేసేవాళ్ళు. ఎలా 5-6ని ఐడెంటిఫై చేయడం ఎట్లా సార్? 5-6 మందిని ఐడెంటిఫై చేయడం ఎట్లా సార్? తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు సార్. అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ 1-2 డేస్లో అది అసెస్ చేయలేకపోయినా 4 years అయింది మన పార్టీ పెట్టి. సో ఆల్రెడీ బై నౌ వీ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ రియల్ అండ్ హూ ఈజ్ ఫేకింగ్ అట్లీస్ట్. షూర్. సో దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. అంటే వాళ్ళు మీతో డైరెక్ట్గా రిపోర్ట్ అయ్యి మధ్యలో బ్రిడ్జెస్ ఏం లేకుండా అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది దే షుడ్ బెటర్ రిపోర్ట్ టు యూ అనేది నా చిన్న ఒపీనియన్ సార్. ఈ 3 నాకు. అంటే ఒక పార్టీ బిల్డ్ చేయడానికి ఒకసారి ఇది అడ్వాంటేజ్ను నాకు డైరెక్ట్ కలవటం యాక్సెస్ ఇదే, కానీ అట్ ద సేమ్ టైం అది అందరినీ కలవటం కూడా సాధ్యపడుతుంది నాకు ఫిజికల్గా. అదొక సమస్య ఉంది. బట్ ఇది నాకు వేరే ఆలోచన విధానం ఉంది. కమ్యూనికేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే, ప్రతి కాన్స్టిట్యూయన్సీలో బూత్ లెవెల్లో ఒక 2000 మనకి యాక్టివ్గా చేసేవాళ్ళని నేను ఐడెంటిఫై చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాపురంలో ఐడెంటిఫై చేశాను. వాళ్ళతో నేను రెగ్యులర్గా ఒక వీడియో మెసేజ్, ఒక కమ్యూనికేషన్ తోటి చేస్తున్నాను. అది మీకు ఒక ఐ థింక్ 1 month పడద్దు అనుకుంటా ఆ ప్రాసెస్ అని చేస్తున్నాను. అంటే అది తెలియక వీళ్ళకి ఏమవుతుందంటే యాక్చువల్లీ వర్క్ చేసే వాళ్ళకి డిస్కరేజింగ్ ఎన్వైరన్మెంట్ అయిపోతుంది. ఉంటుంది. కాదు ఇప్పుడు అది కొంత సినిమా ఇమేజ్ ఉండటం వల్ల కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఇది స్లోగా చేయాల్సింది, అది ఓపికగా ఉండాలి అంతే. నేను చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఇలా కలవాలి అని. ఒకటి మనకి తిరిగే ఊళ్ళల్లో అందరినీ కలవడానికి కుదరట్లేదు. ఇంత వాతావరణం రావట్లేదు. ఇక్కడ కుదిరింది. అది కూడా నేను మొన్న వైజాగ్లో అనుకున్నాక నువ్వు
తను నా పక్కన నడిచింది తను వైజాగ్ కవాత్లో. అందుకని తను చూసి అనిపించింది. మీరేం చేస్తారంటే మీరు యాక్టివ్గా ఇప్పుడు ఎవరైనా వస్తారంటే గివ్ ఒక 5 మంది 10 మంది నేమ్స్ ఇవ్వండి నాకు. పల్ల ఒక 5-10 మంది నేమ్స్ ఇవ్వండి. ఇచ్చి మీరు ఏదైనా చేస్తారంటే మీరు నాకు అట్లా చేద్దాం. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చేద్దాం. ఈ అమ్మాయి గురించి ఇంకోటి కూడా అన్నాయి. ఆ రోజు మీరు ఫస్ట్ టైం ట్వీట్ చేసినప్పుడు తను యాక్చువల్గా షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఏలూరు టు హైదరాబాద్ టు మీట్ యూ. అన్నయ్యకి ఈరోజు నేను ఎలా అయినా సరే నా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అమ్మాయి వచ్చేసింది. అదే ఇవన్నీ నాకు తెలియటానికే నాకు ఇప్పుడు టైం పడుతుంది. అంటే మనందరం కలిసి పని చేయాలి. నేను కూడా ఇప్పుడు నేను చిన్నప్పుడు మొగల్తూరులో ఒకేసారి వచ్చాను, ఒకసారి 2 సార్లు వచ్చాను, ఒకసారి అయితే వచ్చాను కానీ రెండోసారి గుర్తురావట్లేదు. కానీ నర్సపూర్లో తప్పిపోయాను. మా నాన్న వదిలేస్తే బస్ స్టాండ్లో తప్పిపోయాను. నేను మా నాన్న ఎత్తుకుంటూ తిరిగాను. మా నాన్న ఎక్కడైనా ఎవరో నన్ను చిన్న బిస్కెట్ ఇచ్చి అప్పచ్చిలా ఉంటుంది అలాంటిది ఇచ్చి కూర్చోబెట్టాను. నాకు అంటే నేను ఏమవుతున్నట్టు ఇట్లాగా మనందరం ఒకళ్ళు కనెక్ట్ అవ్వడం టైం పడదు. సో నేను మనసు ఉంది నాకు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నాకు అందరినీ కలవడానికి ఉంటుంది. నేను ఆ సమయం కోసం వెయిట్ చేస్తాను. మాకు పేషెన్స్ కూడా నేర్పారు అన్నయ్య మీరు. అది మీరు కొంచెం నా మీద దయ ఉంచి సహనం పెట్టండి. మాకు పేషెన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం అన్నయ్య. వద్దమ్మా ఏముంది. ఈరోజు అందరూ ఏదైనా యూత్ మీరు ఎంతమంది నాకు చెప్పండి. ఇప్పుడు నేను మళ్ళీ కలుసు. మీరు ఎవరు మీద ఏలూరు నుంచి వచ్చారా? ఇక్కడ యూత్ కూడా ఏదైనా ఇప్పుడు మాట్లాడుతుంటే అనేప్పుడు ఏదైనా స్పీచ్ ఇస్తున్నా ఏమిస్తున్నా కూడా వాళ్ళు జై హింద్ అని ముగిస్తున్నారు. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. జై హింద్ అనే దాన్ని పేట్రియాటిజంని సీరియస్గా మా అందరిలో ఇన్కార్పొరేట్ చేశారు. ఇంకా 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 సార్ ఇది యాక్చువల్గా బయట ఒక జన సైనికుడు మీకు ఇమ్మని నా ద్వారా పంపించాడని ఆయన మిమ్మల్ని కలవలేకపోతున్నాడంట. ఏవో ప్రాబ్లమ్స్ రాశారంట. సో అవి మీకు మాత్రం కంపల్సరీ మీకు టైం ఉన్నప్పుడు చదవమని నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను వస్తున్నాను. పిలిపిస్తాను. మీరు మాట్లాడమ్మా. మా ఆయన గారు తెలుగుదేశం కార్యకర్తగా ఉండేవారండి. ఆయన సడన్గా ఆటో అటాక్ వచ్చి చనిపోయారండి. మాకు ఇల్లు గట్ట ఏమీ లేవండి. అసలు ఆయన పని చేస్తే మేము తింటామంటే లేకపోతే లేదు. ఆయన ఎమ్మెల్యే గారు జాబ్ ఇస్తానన్నారు. 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. ఇప్పుడు వచ్చి ఏ సమాధానం లేదండి. బాబుకేమో 15వ సంవత్సరం అండి, పాపకి 13వ సంవత్సరం అండి. అలా పెంచుకుంటూ చాలా పాటలు పడుతున్నానండి నేను. ఆయన ఏ సమాధానం చెప్పట్లేదండి. అసలు అది కూడా మా అబ్బాయి కడుతున్నాడండి. అలా ఎవరో కూడా చూస్తున్నారండి మా వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఏ సమాధానం చెప్పట్లేదండి ఆయన. ఎప్పుడు వెళ్ళినా ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. 2 రోజులు రమ్మంటారండి. 2 రోజులకి వెళ్తే మళ్ళీ 2 రోజులు అంటారు. ఎక్కడ ఉద్యోగంగా ఉన్నారు? గుడి మావుళ్ళమ్మ దేవస్థానం. మావుళ్ళమ్మ గుడిలో ఏ ఉద్యోగం? ఏదో ఒకటి తుడిచికినదైనా చేస్తానన్నానండి. నా పిల్లల్ని పెంచుకుంటాకి తుడిసిదైనా నాకేం ఇబ్బంది లేదండి, చేస్తానన్నానండి. ఎంతమంది మీరు పిల్లలు? మీకు పాప బాబునండి. మీరు మాట్లాడతాం. సరే. ఇక్కడ ఈ ఊరి నుంచి మీరు ఎవరు యాక్టివ్గా పనిచేయడానికి ఉన్నారు ఇక్కడ భీమవరం నుంచి? ఓకే. మీరు చదువుకోవట్లేదా? ఫిజియోథెరపిస్టా? ఓకే. ఒక్క నిమిషం నాన్న. ఒక 1 minute. మహేందర్, మన ఎవరైనా పంపించిన నేమ్స్ తీసుకోండి. ఇప్పుడు నువ్వు తీసుకోమ్మా. నువ్వు అందరి నేమ్స్. నీ పేరేంటమ్మా? లక్ష్మియా? తేజస్విని నువ్వు అందరి నేమ్స్ తీసుకో. మీరు అలా కాదు, నేను వెళ్ళిపోయాక మీరు కూర్చోబెట్టి అందరి నేమ్స్ తీసుకొని ఎవరైతే చేస్తారో ఆవిడ నేమ్ తీసుకొని ఒకసారి నాకు దీంట్లో రాయ్. నేను అమలాపురం నుంచి వచ్చాను సార్. ఇంటర్ కంప్లీటెడ్ అయింది. నేను బైపీసీ తీసుకున్నాను. ఇప్పుడు నేను ర్యాంక్ తీసుకుని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్యాస్ట్ ఒకటే అడుగుతున్నారు. క్యాస్ట్ అడిగి ర్యాంక్ చూస్తున్నారు. ర్యాంక్ చూసి నీకు సీట్ రాదమ్మా అంటే. మా డాడీ ఒక ఫార్మర్, జస్ట్ ఫార్మర్. ఎంత కష్టపడ్డా ఎంత ర్యాంక్ తెచ్చుకున్నా ఇప్పుడు ఎక్కడ సీట్ ఇవ్వట్లేదు సార్. డొనేషన్ పెట్టి కట్టినా వాళ్ళు ఫీజెస్ ఎట్లా అంటున్నారంటే 2 lakhs per year, అట్లా 2 lakhs సెమిస్టర్ వైజ్. ఒక్కొక్క దానికి 70,000 80,000 అట్లా వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు సార్. మీరు దానిపై ఒక క్యాస్ట్ ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇప్పుడు నీట్ మీద జాయిన్ అవుదామన్నా సరే, అక్కడికైనా సరే ఓన్లీ క్యాస్ట్ చూస్తున్నారు సార్. క్యాస్ట్ చూసి చాలా ఇప్పటికీ మా డాడీ ఇంకా ఏం ఫిక్స్ అవ్వాలి, ఏం జాయిన్ చేద్దామని. నాకు మెడిసిన్ అంటే చాలా ఇష్టం సార్. చాలా కష్టపడి చదివాను,
కానీ ఎక్కడ సీట్ లేదు. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. అండ్ స్టడీస్ పరంగా వస్తే అట్లీస్ట్ 10th వరకు అమ్మాయిలకి బోత్ అమ్మాయిలు అబ్బాయిలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఫ్రీ, లైక్ ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్ ఉంటే ఇండియా ఇంత బ్యాక్వర్డ్ అవ్వదు. ఐ మీన్ లైక్ చాలామంది పని చేసుకునే పిల్లలు కూడా చదువుకునే అవకాశం వస్తుంది వాళ్ళకి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఎట్లా డిఫైన్? లైక్ అమ్మాయి రోడ్డు మీద వెళ్తే తనకి సెక్యూరిటీ అనేది ఉండదు. బికాజ్ ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, తండ్రి, తల్లి వీళ్ళు పిల్లల్ని ఎంతసేపు ఎలా చూస్తారంటే బయటికి వెళ్తే నా కూతురు ఏమైపోతుందో అనే భయం ఇంట్లో పేరెంట్స్కి ఉండకుండా ఒక లైక్ ఈ అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ కూడా చాలా ఎక్కువ అండి. నా చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ తాతయ్య మధ్యలో పెరిగాను. ఇంటి నుంచి బయట వెళ్ళాలంటే ఈ అమ్మాయి ఏ క్యాస్ట్, రాజులా కాపులా ఏంటి అని వెనకాల, అందులోని భీమవరంలో చాలా ఎక్కువ. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి కూడా చాలా డేర్ చేశాను. నన్ను చిన్నప్పుడు ఎక్కడో చీరాలో ఉన్నా, ఎవరు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు, అడిగారు మీరు ఏమిట్లే ఉన్నా. నాకు తెలియదు ఏమిట్లే అంటే ఆ వర్డ్కే నాకు అర్థం కాల, ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఐ థింక్ వీళ్ళు కరెక్ట్. మనం ఏం చేయాలంటే, ఎందుకు నేను మన ఆడపడుచుల అక్కచెల్ని ఎందుకు నమ్ముతానంటే, మీరు సమస్యని చూసేటప్పుడు మగవాళ్ళకన్నా కొన్ని ఆలోచనలు, ఫిక్స్డ్ ధోరణులు ఉంటాయి. ఆడపిల్లలకి సమాజాన్ని చాలా బలంగా చూడాలి. అందరికీ అంటే ఎమోషన్స్ మీకు ఉంటాయి. అంటే మనిషి హ్యుమానిటీ చూడగలిగేది స్త్రీయే. అందుకని వీర మహిళను ఎందుకు పెట్టానంటే, మీకు ఆ శక్తి మీకు ఉంటుంది, స్త్రీ శక్తి స్వరూపం. అందుకని జెండర్ బయాస్ మీరు ధైర్యం కోసం పెట్టాను ఆ పదం. అందుకని నేను అలాంటి వాడిని. నక్క చెల్లెలతో పెరిగాను, మా వదినలతో పెరిగాను, పిన్నులతో పెరిగాను. సో నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో. అలాగే మనం బయటికి పంపించాలంటే నాకు ఉంటాయి తెలుసు, చాలా రిజర్వేషన్స్ ఉంటాయి. ఒకసారి కాస్ట్ అంటారు. మనకి అన్నిటికంటే కూడా భద్రత లేని సమాజం అయిపోయింది, జెండర్ బయాస్డ్ ఇవన్నీ. చిన్నప్పటి నుంచి బేసిక్గా నాకు వెనకాల సపోర్ట్ లేదు సార్, ఫాదర్ లేరు. లైక్ మా అక్క వాళ్ళ హస్బెండ్ మీకు చాలా పెద్ద ఫ్యాన్. లైక్ నాకు ఎప్పుడు మీ మీద పవన్ కళ్యాణ్ అంటే అసలు ఏంటో నాకు తెలీదు. రీసెంట్గా మా అక్కకి మ్యారేజ్ అయిన ఈ 1 yearలో మీ గురించి నేను చాలా స్టడీ చేశాను. థ్యాంక్ యూ. లైక్ మా బావ యుఎస్లో ఎంఎస్ అయిపోయి జాబ్ చేస్తున్నారు. ఆయన పవనిజం అనే వర్డ్ ఆయనే ఫస్ట్ స్టార్ట్ చేశారు యుఎస్లో. లైక్ ప్రతి మూవీకి అక్కడ ప్రమోషన్స్ చేయడం, కాటం రాయుడు ఒక బిట్ని చాలాసార్లు రిహార్సల్ చేశారు పంచ్ కట్టుకుని. ఏంటి మా బావ చదువుకుని ఇంత అలా చేస్తున్నారు, అసలు ఏమైంది మా బావకి అని నేను చాలా రీసెర్చ్ చేశాను మీ మీద. లైక్ నాకు మీ బ్యాక్గ్రౌండ్లో కానీ చిన్నప్పటి నుంచి నాకు ఏం తెలీదు, బట్ డెఫినెట్లీ ఒక అమ్మాయికి మీరు చాలా సపోర్టివ్గా ఉంటారు అనే నమ్మకం నాకు చాలా బాగా కలిగింది. థ్యాంక్ యూ. అంటే నేను సినిమాలను కూడా ఎలా చూసామని అంటే, నేను చిన్నప్పుడు ఏదో ఒక సినిమాకి వెళ్ళాను, మా అమ్మ మా అక్కలతో పాటు వెళ్తే ఆ సినిమాలో ఏది కొంచెం సీన్ ఏదో ఇబ్బంది అనిపించింది హీరోయిన్ చూస్తే. తర్వాత నేను సినిమాలు వచ్చి నేను అనుకున్నాను, నేను ఎప్పుడు సినిమాలు చేస్తే చాలా అందరితో కూర్చోబెట్టి ఇబ్బంది లేని సినిమాలు చేయాలనుకున్నాను. అందుకని సినిమాల్లో నేను ఆ జాగ్రత్త తీసుకున్నాను. అదే పాలిటిక్స్కి వస్తుంది, అంతే భద్రత, అంతే జాగ్రత్త తీసుకుంటాను. దీనికి నేను మిమ్మల్ని ఎందుకు ఫోర్ఫ్రంట్లో పెట్టానంటే, సభల్లో ముందు మీ క్షేమం నాకు చాలా ముఖ్యం. అంటే నేను పెట్టిందే మనకి అక్కచెల్లెల క్షేమం చాలా బాగుండాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు ఏదైతే నమ్మకం పెట్టారో హ్యావ్ దట్ పేషెన్స్. నాకు చాలా బయట వస్తుండగా చాలామంది అబ్బాయిలు మాకు చాలా సెక్యూరిటీ ఇచ్చారు. లైక్ మా మీద అట్లీస్ట్ టచ్ చేయకుండా మాకు దూరంగా ఉండి లోపలికి వెళ్ళండి అనే రెస్పెక్ట్ ఇక్కడ ఉంది. ఎంత నచ్చిందంటే విజయనగరం వెళ్ళారు. విజయనగరం వెళ్తే ఇంత జనం ఉన్నారు కదా, పాపం చాలామంది ఆడపిల్లలు అక్కడ ఇరుక్కుపోయారు. వాళ్ళు వస్తుంటే వాళ్ళు రమ్మని చెప్పంటే ఉన్న ఈ కుర్రవాళ్ళందరూ చిన్న చీలిపోయినట్టు వాళ్ళు దారిస్తున్నారు. నాకు అది నచ్చింది. అది ఎందుకు నచ్చిందంటే, ఆ సంస్కారం
అలవాటు చేసింది. సహజంగా మనిషికి సంస్కారం ఉంటుంది. పీస్ అండ్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది పొలిటికల్ లీడర్షిప్ మనం చేయటమే. నేను అమితమైన గౌరవం ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అదే అమితమైన గౌరవం ఇస్తారు. కొంతమంది రిఫ్రాఫ్ ఉంటారు, వాళ్ళు కరెక్ట్ చేయాలి. కూర్చో. సార్ నాకు మళ్ళీ చాలా మీ నుంచి నాకు ఒకటి కావాలి. లైక్ ఎవ్రీ మీట్లోని ప్రతి ఫ్యాన్స్, మీకున్న ఫ్యాన్స్ మొత్తం బ్యానర్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఆ బ్యానర్స్ అనేది అంటే చాలా హెల్త్ పరంగా అసలు అది మంచిది కాదు. సో ఒక 2-3 బ్యానర్స్తోనే ఒక ఇయర్ అంతా వెళ్ళే సిచ్యువేషన్. ఆల్టర్నేట్ ఎత్తుకుదాం. థ్యాంక్ యూ సార్. తేజస్ నువ్వు అన్ని ఫోన్లు ఉన్నాయండి. పదవన్నా మీరు మాట్లాడతారమ్మా, మీరు మాట్లాడతారా సార్? మాది వీరవాసరం సార్. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానండి ప్రజెంట్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను ప్రజెంట్ డిఎస్సికి సార్. ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నేను టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చూసి చెప్పే విషయం సార్ ఇది. ఏ పిల్లవాడిని ఒక ఐఏఎస్ అవ్వాలన్నా సరే మూలం టీచరే కదా సార్ కంపల్సరీగా. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ రావడం, పడుకోవడం టేబుల్ మీద, వాళ్ళకి ఆలు నేర్పించేయడం, పంపించేయడం, అది ఒకటి మేజర్ ప్రాబ్లం సార్. చాలా స్కూల్స్లో, మా వీరవాసరం స్కూల్స్లో కూడా ఇదే నేను కంప్లైంట్ చేస్తే, ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను చూసుకుంటానమ్మా, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. అదే చాలా ఒక 10-20 స్కూల్స్ కూడా సర్వే చేసి భీమవరంలో కూడా సార్ చెప్తే అసలు ఇవాళకి కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. ఇవాళకి కూడా డిఎస్సిలో కూడా 90 మార్క్స్ వచ్చిన అమ్మాయి ఎక్కువ చెప్తుందా సార్ పిల్లలకి, 120 మార్క్స్ వచ్చిన అమ్మాయికి ఎక్కువ చెప్తుంది సార్. నాకు లాస్ట్ ఇయర్ 120 వచ్చినాయి సార్, నాకు పోస్ట్ రాలేదు. 90 మార్క్స్ వచ్చిన ఒక అమ్మాయికి పోస్ట్ వచ్చింది. అసలు ఇది ఎక్కడ అన్యాయం సార్ అసలు క్యాస్ట్ల పరంగా? రేషన్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు రేషన్ గురించి. రేషన్గా వాళ్ళు ఇచ్చే రూపాయి బియ్యం కరెక్ట్ ఉంటున్నా? కరెక్ట్గానే ఉంటుంది. కరెక్ట్ ఉంటాయా? అదే 5th తినేలా ఉంటాయా? తినేలా ఉండలేదు సార్. రూపాయి బియ్యం తినేలా ఉండవు కదా. 5th దాటితే ఇవ్వనంటున్నారు సార్. అవి కూడా రిస్ట్రిక్షన్ సార్. 5th దాటితే మీకు ఇవ్వం. రేషన్ షాపులకి అమ్మేస్తారా 5 రూపాయలకి? నేను అమ్మం సార్. అమ్మేస్తారు కదా అవే. అలాగే నేను అన్నది ఏంటంటే వాళ్ళు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు అంటే వాళ్ళు చెప్పేది గవర్నమెంట్ దాని మీద ఖర్చు పెట్టేది ఆల్మోస్ట్ 23 రూపాయలు ఎంతో ఉంటుంది. వాళ్ళు రూపాయికి ఇస్తారు కానీ తినలేని బియ్యం కదా. మక్కిపోయిన బియ్యం. మగ్గిపోయిన బియ్యం. పెంకి పురుగులు కూడా ఉంటాయి సార్ అందులోని. పెంకి పురుగులు అన్నీ పట్టేసి ఉంటాయి. రేషన్ షాపులు కదా సార్. నా పేరు మేఘనా సార్. మేఘనా, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. గమ్మున ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేడం దగ్గర కానీ చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ సేమ్ ప్రాబ్లం సార్, క్యాస్ట్ ఏంటని అడుగుతున్నారు సార్. టీచర్సే సార్. ఫీజు కడదామని వెళ్ళి ఏదైనా ప్రాబ్లం, హెడేక్ ఏదైనా వచ్చిందంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగటానికి కూడా ఫస్ట్ మీరు ఏం క్యాస్ట్ అమ్మని అడుగుతున్నారు సార్. ఇన్ఫర్మేషన్ అలాగే అడుగుతున్నారు సార్. క్యాస్ట్ ఏంటమ్మా, క్లాస్కి వచ్చి మేడం క్లాస్ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు, ఇన్ఫర్మేషన్కి వస్తే క్యాస్ట్ అడుగుతారా? ఏదైనా ఇన్ఫర్మేషన్ మేడం అడిగితే చెప్పడానికి వెళ్తే ముందు క్యాస్ట్ అడుగుతున్నారు సార్. అండ్ క్లాస్కి టీచర్ వచ్చినప్పుడు కూడా క్లాస్ చెప్పకుండా మాతో మాట్లాడుతూ మీది ఏం క్యాస్ట్, మీరు ఎక్కడ ఉంటారు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతున్నారు సార్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రోడ్స్ సార్. మన సంక్రాంతికి వేసారు సార్, అది ఇంకా ఇంకంప్లీట్గా అలాగే ఉంచేసారు సార్ రోడ్స్ భీమవరంలోనే సార్. హలో సార్, ఐఎమ్ కార్తిక. నేను అమలాపురం నుంచి వచ్చాను సార్. నాకు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నాను సార్. ఇలాగే ఆ అమ్మాయి చెప్పినట్టే ఏంటంటే మేము ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్గా చేసేవాళ్ళం సార్. డిఎస్సి ఉంది, మీకు డిఎస్సి పడుతుంది, నోటిఫికేషన్ ఇంకేముంది, ఫిబ్రవరిలో మీకు టెట్ ఎగ్జామ్ ఉంటుంది, అయిన వెంటనే మళ్ళీ మేలో మీకు డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు పేపర్లో ఇలా వేసేసరికి ప్రైవేట్ జాబ్ మానేసుకుని మేము మా దగ్గర ఉన్నా లేకపోయినా కోచింగ్ కానీ ఏదో అప్పు చేసో ఏదో చేసి కోచింగ్కి వెళ్ళిపోయాం సార్. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాసేపటికి
ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్ రేపటికి మారిపోయింది మళ్ళీ అంటున్నారు. సీఎం టేబుల్ మీదకి ఫైల్ వెళ్ళింది, ఇంకా సైన్ అవ్వలేదు అంటున్నారు. ఏంటి సార్, దానికి సొల్యూషన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మేమేమో ఎంటీ అయిపోయాం సార్, ఫ్యామిలీ అంతా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇలా చాలామంది ఎన్నో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు సార్. తేజస్విని పెడతాం. మీరు ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా రాసి అందరి దగ్గర నుంచి ఏం తీస్తాం మొత్తాన్ని తీసుకోమని చెప్పండి. ఈ గంటా శ్రీనివాసరావు గారు గడిగడికి మార్చేస్తున్నారు సార్. ఆయన ఎడ్యుకేటెడ్ మినిస్టర్ అన్నందుకు చాలా మేము ఆయన వచ్చిన దగ్గర వేరే పనులు బిజీగా ఉన్నాం. వైజాగ్ ల్యాండ్ ఇష్యూస్ చాలా బిజీగా ఉన్నాం, ఫోకస్ చేయలేకపోతున్నారు. నిజంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్. ప్రైవేట్ స్కూల్లో ఫీజు పరంగా ఏంటి, పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్నాం సార్. మేము వాళ్ళ ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్. ఇదేమైందంటే మేము ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో చేసి మానేసి ఇప్పుడు డిఎస్సి అనేసి అని ఇందులోకి వెళ్ళాం. చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు కోచింగ్ పరంగా వెళ్తే కోచింగ్ సెంటర్స్ బాగుపడుతున్నాయి, కానీ మేమందరం చాలా లాస్ అయిపోయి ఉన్నాం సార్. ఇప్పుడు ఇదేమో ఇప్పుడు ఇంకా ప్రొలాంగ్ చేసేస్తున్నారు సార్. ఇది ఇంకా డిఎస్సి ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంకా పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్నయ్య. ఇప్పుడు ఒకసారి మన సొసైటీని కనుక చూస్తే రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు, దోపిడీలు, ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటి అని నేను ఆలోచిస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదన్నయ్య. పూర్వం చూస్తే విష్ణు శర్మ దగ్గరికి వెళ్ళి విద్యార్థులు నేర్చుకున్నాయంటే పంచతంత్రం కథలు, వాళ్ళు నీతి చెప్పారు, నీతి విలువలు బోధించారు. ఇవన్నీ జరగడానికి మనిషిలో విలువల పతనమే కారణం. కాబట్టి మీరు వస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా చేంజ్ చేస్తారు? ఈ సోషల్, హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటన్నిటికన్నా మనిషికి విలువలే ముఖ్యం అని నేను అనుకుంటాను. అలాంటివి లేవు ఈరోజు. టీచర్స్ చెప్పట్లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్ ఉంది. లేదు, ఉన్నా కూడా తనకి ఇంపార్టెన్స్ ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్ ఉండదు, దానివల్ల వచ్చే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. కానీ మనిషిలో బ్రతకలేకపోతున్నాడు. ఈ ఫిజిక్స్ నేర్చుకోవడం వల్ల మనిషికి విలువలు ఎలా తెలుస్తాయి?